ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ వెన్నెలని తీసుకొని రెస్టారెంట్కి వస్తూ ఉంటాడు. ఇంతలో శోభన్ అదే ప్లేస్కి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి శోభన్ ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు కృష్ణనే కానీ చూడాలి, పెద్ద గొడవే అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఇక్కడ నుండి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ మాత్రం వెన్నెలాగా వైష్ణవి వైష్ణవి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడున్న వెన్నెల శోభని అలా చూసి ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల కృష్ణ వైపుకు చూసి, ఇప్పుడు మనం ఈ ప్రేమ కబుర్లు చెప్పుకోవడం కాదు, ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ మాత్రం, అదేంటి అలా అంటున్నావు, మనం వచ్చింది ఇప్పుడే కదా, ఇంకాసేపు ఉండి వెళ్దాంలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెలకి అయితే ఏం చెప్పాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వైష్ణవి వస్తూ ఉంటుంది. అక్కడున్న శోభన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. రెస్టారెంట్ వైపు ఒకసారి చూసి, ఏంటి వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఏం చేద్దామో అర్థం కావటంలో, అందరూ పడ్డారే, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ అక్కడున్న వెన్నెలని కృష్ణని అలా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వెన్నెలకి అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. అక్కడున్న వెన్నెల కూడా కృష్ణకి చాలా ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న వైష్ణవి అయితే ఒక్కసారిగా కోపంగా వారిద్దరిని అలా చూస్తూ ఉంటుంది.